కంబరామాయణం. జటాయువు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పమన్నట్లుగా రామచంద్రుడు లక్ష్మణుడి వైపు చూశాడు. జరిగిన సంఘటనలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వచ్చాడు లక్ష్మణుడు. అంతా విని ఒక నిటూర్పు విడిచాడు జటాయువు. విధి బలీయం, ఏది మన చేతులలో లేదు. మన చేతిలో ఉన్నట్లయితే అంతటి బ్రహ్మదేవుడు తన 5వ తలను శివుడు ఎగరగొట్టకుండా కాపాడుకునేవాడే కదా. త్రిపురాంతకుడు కూడా కపాలము చేత ధరించి తిరిమెత్తుకునటలేదా? సూర్యుడికి గ్రహణము, చంద్రుడికి వృద్ధిక్షయాలు నివారించగలమా? ఏది ఎట్లా జరగాలని ఉంటే అట్లానే జరుగుతుంది. జరిగే వాటిని చూస్తూ నిబ్బరంగా ఉండటమే మనము చేయవలసినది. మనిషి తన గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. రాక్షసులు ధర్మాన్ని విడిచిపెట్టడం, దేవతలకు నష్టం కలగజేసి బాధించటం, ఈ రెండూ నీ ప్రస్తుత వేదనకు కారణం రామ. రావణ జాతిని సమూలంగా నాశనం చెయ్యి రాఘవ. ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దు. ఒంట్లో ఊపిక కూడగట్టుకుని ఏమి జరిగిందో, తానెందుకిలా నేలవాలాడో మొత్తం రామచంద్రుడికి వివరించాడు జటాయువు. రాముని కన్నులలో దుఃఖాశ్రువుల స్థానంలో క్రోధాగ్ని కణములు బయల్వెడలినవి. కన్నులు కణకణమండే నిప్పుల కుంపట్లైనాయి. చాలా దీర్ఘంగా శ్వాసిస్తున్నాడు రాముడు. ఆయన కనుబొమలు పైకి వెళ్ళాయి. అప్పటి ఆయన రూపం చూసి సూర్యుడు వణికిపోయినాడు. ఖగోళమందలి గ్రహాలు తమ గతులు తప్పసాగాయి. రాముడి శరీరంలో కోపంతో చోటు చేసుకున్న మార్పులు విశ్వమంతా ప్రతిబింబించాయి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నది అక్షర సత్యమై కనపట్టినది. రాముడి కోపం ఎటుమొల్లుతుందో ఏమి కానున్నదో అని సకల భూతగణములు గజగజ వణికిపోవడం మొదలుపెట్టాయి. ఓ తండ్రి జటాయు, ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న సీతను రావణుడు ఎత్తుకు వెళుతున్నప్పుడు ఆ క్రూరుడిని ఒంటరిగా అడ్డగించి నీవి స్థితి తెచ్చుకున్నావు. రావణుడితో నీవు పోరాడుతున్నప్పుడు గుడ్లప్పగించి చూస్తూ ఉన్న సకల దేవతాగణాన్ని ఇప్పుడే ఈ క్షణమే నాశనం చేస్తాను. చెట్ల మీద నుంచి పండ్లు తెగి రాలిపడినట్లుగా సూర్యుడు, నక్షత్రాలు ఇప్పుడే జలజల రాలి భూపతనమవుతాయి. సకల జగత్తు అంతా నీటి బుడగ పేలినట్లుగా పేలిపోవడం నీవే చూదువు కాని అంటూ ధనుస్సెక్కబెట్టబోయాడు రామచంద్రుడు. సూర్యుడు భయపడి పడమటి కొండ వెనక దాక్కోగా లక్ష్మణుడు కూడా వణికిపోయాడు. ప్రకృతి అంతా ఒక్కసారిగా అచేతనమయ్యింది. నాయన రామచంద్ర, దీర్ఘాయుష్మంతుడపై చిరకాలము జీవించవయ్యా. నీ వంటి వాడి మదిలో లేశమాత్రము కూడా క్రోధము పొడసూపకూడదు. శ్రీ మహావిష్ణువు దయ వలన అమృతము త్రావి దేవతలు అమరులై ఉన్నారు గాని రావణుడు కొట్టిన దెబ్బలకు వారేనాడో మృత్యువును కోగిలించుకునడి వారే. రావణుడిని ఎదిరించుట అనే ఊహ వస్తేనే వణికిపోయేవారు వారు. నాకు ఏ విధంగా వారు సహాయపడగలరని అనుకున్నావు? కావున రామ, వారి మీద నీవు కోపగించవద్దు. ఈనాటికి మీ స్థితికి కారకులు స్వయంగా మీరే. మీరు చేసిన అనాలోచితమైన పనికి ప్రపంచాన్ని ఎందుకు నిందిస్తారు? అటువంటి లేడి ఒకటి సృష్టిలో ఉండదని మీకు తెలియదా? ఆ మాయలేడి కోసం సీతమ్మను ఒంటరిగా వదిలి వెళ్ళిన తప్పు ఎవరిది? మీది కాదా? జరిగినదేదో జరిగిపోయినది. ఇక రాక్షస సంహారానికి నడుము బిగించి వేదోక్తమైన ధర్మాన్ని తిరిగి స్థాపించు రామచంద్ర. దేవతల కష్టాలు కడతీర్చు. వారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రావణుడి అంతం కోసం ఎదురు చూస్తున్నారు అని పలికిన జటాయువు పలుకులను ఆదేశంగా స్వీకరించాడు రామచంద్రుడు. తండ్రి, నీ మాటలు నాకు శిరోధార్యము. రావణుడు సీతను తీసుకుని ఎటువైపు వెళ్ళాడు అని అడుగుతున్న రాముని మాటలు వింటూ మైకం క్రమగా నెమ్మదిగా తలవాల్చేశాడు జటాయువు. జటాయువు కన్ను మూయడం చూసిన రాముడు తీవ్రమైన వేదనకు గురి అయ్యాడు. భార్యను పోగొట్టుకున్నాను, తండ్రి వంటి జటాయువును కాపాడుకోలేకపోయాను. నా ధనుర్విద్యా నైపుణ్యము ఏమి చేసుకోవడానికి? విల్లమ్ములు పారవేసి విశ్రాంతిగా కూర్చోనా, లేక మగటిని చూపలేని నేను ప్రాణములు విడువన? ఏమి చేయమంటావు లక్ష్మణ నన్నిప్పుడు అని ప్రశ్నించాడు రాముడు. అన్నా, మనమేం చెయ్యాలో తర్వాత నిర్ణయించుకుందాం. ముందుగా రాక్షస సంహారం చేసిన గాని మనశ్శాంతి లభించదు.
జగదేక వీరుడవైన నీవు భార్యావియోగ దుఃఖంతో చేయవలసిన కర్తవ్యం మరువరాదు. నీ భార్యను తండ్రి వంటి పక్షిరాజు జటాయువును పొట్టనబెట్టుకున్న వారిని మట్టు పెట్టవలెను. ఇదియే మన తక్షణ కర్తవ్యము అని బదులిచ్చాడు లక్ష్మణుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటకూరు జానకి రామారావు.